నమస్తే. వృశ్చిక రాశి వారి గురించి డిసెంబర్ 2025 సంవత్సరంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనంగానే ఈ రాశి వాళ్ళకి అష్టమ గురువు ఉన్నారండి. జనరల్‌గా హోల్ ఇయర్‌లో జాబ్ గురించి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇష్టం లేకుండా జాబ్ చేసేవాళ్ళు, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను వాళ్ళు, మనకున్న టాలెంట్ ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి ఇలా ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మనీ వ్యవహారంలో లాక్ అయిపోయి ఉన్నారు. ఇది తప్ప మిగతా అంతా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉండటానికి ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకుంటే చాలా జీవితం 10 రెట్లు ముందుకెళ్ళిపోతుంది. వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ మంత్ తీసుకుంటే డిసెంబర్ మంత్‌లో 3 ముఖ్యమైన విశేషాలు అన్నది ఫస్ట్ అందరికి బాగా తెలిసింది. డిసెంబర్ అనంగానే ఇయర్ ఎండ్. ఈ టైంలో మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవటం, మన అభివృద్ధిని మనం కంపేర్ చేసుకోవటం, ఎందుకు ఆగిపోయామో సహజంగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా గనక ఎవరైనా గనక ల్యాక్ అయ్యి ఉండి సరిగ్గా ముందుకు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కాల్ చేయండి, కన్సల్టేషన్ తీసుకోండి. నెంబర్ 2, ఈ టైంలో డిసెంబర్ 16వ తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఈ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సహజంగా ఓడల్లో పేడ కల్లాపు చల్లటం, ముగ్గులేయటం, గొబ్బెమ్మలు పెట్టటం, హరిదాసులు రావటం, గుళ్ళల్లో నామ నక్షత్రాలు చెప్పించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండగకి నుంచి ఉత్సాహంగా స్టార్ట్ అయిపోయే మంత్. మూడోది ముఖ్యమైనది ఇది వెకేషన్ టైం అండి. ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో, ఎన్ఆర్ఐలు ఉన్నారో, అమెరికా వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇండియా రావటము, లేదంటే అక్కడక్కడే లోకల్ అమెరికన్, యూరోప్ టూర్ వెళ్ళటం, లాంగ్ వెకేషన్కి వెళ్తూ ఉంటారు. ఈ టైంలో కస్టమర్స్ వెకేషన్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటాయి స్కూళ్ళల్లో. ఇలా చూసుకుంటే ఈ మాసంలో ఈ 3 ముఖ్యమైన ఒక సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవచ్చు. ఈ టైంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. వృశ్చిక రాశి చూస్తే కొంచెం మిక్స్డ్గా ఉంది వాతావరణం మనం తెలుసుకోవచ్చు. 4 గ్రహాలలో ఒక గ్రహము సపోర్ట్గా ఉంది, ఒక గ్రహము ప్రతికూలంగా ఉంది, ధనం విషయంలో బాగుంది, ఇలా రకరకాలుగా అప్స్ అండ్ డౌన్స్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా వెళ్ళటం ఎంతైనా అవసరం. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధనం ధనచ్ఛేదః అర్ధయాక్షయం అఖిల విషయ భోగం. అంటే అన్ని విషయాల్లో ఎంజాయబుల్గా ఉంటారు, ధనం వస్తుంది, ధనం ఖర్చు కూడా అవుతుంది, ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది. అయితే గురువు వీళ్ళకి టెంపరీగా 8th హౌస్లో నుంచి 9th హౌస్లో రావడంతో పిల్లల విషయంలోను, సంపదల విషయంలోను, జ్ఞానం విషయంలో, మేనేజ్మెంట్ క్యాపబిలిటీల విషయంలో చాలా బాగుంటారని గమనించుకోవచ్చు. సూర్యుడు ఒక్కొక్క గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు 2వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్. అయితే జనరల్గా ఈ టైంలో ఎవరికైనా ఇప్పటిదాకా దుర్మార్గులు సమాసం పట్టిన తర్వాత ఈ టైంలో బిజినెస్ చేసినా ఇంకొకటి చేసినా కానీ అంత ఫాస్ట్గా దూకుడుగా ఉండదు, నార్మల్గా ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం కుజుడు వీళ్ళకి 2వ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాద్ధనకే కుజ అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండటము, దుర్మార్గులతో కలిసి దుష్టులతో సమాసం చేయాలనుకోవటం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో అగౌరవపడే సంఘటనలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మంత్ బాగుండాలా బాగలేదన్నది మీ మనసు బట్టి మీ చేతిలో ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో ఉన్నారు. శుక్రుడు 1st హౌస్లో ఉంటే శారీరకంగా చాలా బాగుంటారు, ఇంట్యూషన్ చాలా బాగుంటుంది, గ్లామరస్గా ఎంజాయబుల్గా ఉంటారు, ఖుషీగా హ్యాపీగా ఉంటారు. ఈ టైంలో ధనలాభం మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభ స్యాత్ జన్మకే భృగునందన అని చెప్తారు. అంటే ఈ టైంలో ధనలాభం ఉంటుంది, మన సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీలతో సుఖపడుట లేదంటే పరపురుషులతో సుఖపడుట, చేసే పనుల వల్ల ధనలాభము, అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా ఈ టైంలో భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే ప్రేమికులు కానివ్వండి, లేదంటే రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య ఏమైనా కనుక గొడవలంటే అవన్నీ సమిసిపోయి చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్లో మహర్షులు మనకి ఏం చేశారంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు, ధనలాభము, మృష్టాన్నము, ధనలాభము చూపిస్తుంది. అంటే ఒక రకంగా అన్ని విషయాల్లో బాగుందని మనం గమనించుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక గొడవల విషయంలో తప్పక మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని గమనించుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, సౌఖ్యంగా ఉంటాయి, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి
మరణము, కలహము. అంటే ఈ టైంలో మీరు ఇప్పటివరకు ఏదైనా గనక పనులు చేస్తుంటే ఈ టైంలో అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. ముందుకు పోదు. దీన్ని మరణం అంటారు సంస్కృతంలో. నాశనం అంటే కొత్త కలహం అంటే ఏదైనా గనక పని పెట్టుకుంటే గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు. అయితే వీళ్ళకి మరణము, నాశనము రెండు చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక పని తలపెడితే అది ముందుకెళ్ళదు. ఇంతకుముందు ఏదైనా కనుక మీరు పని చేస్తుంటే అది ఇప్పుడు ఈ టైంలో ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్నారు కదండి. ఒక రకంగా చూస్తుంటే కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం పాజిటివ్గా ఉంది, కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది. మీరు కనుక నన్ను అడిగితే వీళ్ళకి ఒక 70% బాగుంది, అట్లీస్ట్ 65-70 బాగుంది. ఒక 30-35% మాత్రం బాగలేదు, యావరేజ్గా ఉంది. ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే గురువుకి సంబంధించిన పరిహారాలు, సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, గురుకి జపాలు, తర్పణాలు, హోమాలు, దానాలు చేయటం. దీనితో పాటు తారాదేవికి సంబంధించిన మంత్రం కూడా ఒక 10,000 సార్లు జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కనుక సరిగా లేకపోతే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటం. ఎవరైనా సాఫ్ట్వేర్లు ఉంటే వీళ్ళకి కాలసర్ప దోషాలు కానీ ఏమైనా ఉంటే ఒకసారి జాతకం చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ రాశి వాళ్ళు ఏమైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా చండీ హోమము, ఇండివిజువల్గా జాతకం చూపించుకొని మీ యొక్క జాతక చక్రంలో ఏమైనా కనుక లోపాలు ఉంటే, ఎక్కడైనా ఇందాక మొదట్లో చెప్పిన విధంగా లైఫ్ స్టాగ్నేటెడ్గా ఉంటే జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. తదనుగుణంగా మీరు స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపత విశేష హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైఫ్ మీరు 10 రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి సహజంగా, వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా జాబ్ తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుండాలి. ఎక్కడైనా కనుక బాగలేకపోతే జాతకం చెప్పించుకోండి. సో ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యం కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.